Namaste. Welcome to Avian Indian Kitchen. Healthy cafe, healthy breakfast, wellness center. ఇవన్నీ ఒకే చోట ఉంటే ఎలా ఉంటుంది? చాలా వైబ్రెంట్ గా ఉంటుంది కదా. ఎస్, రైట్ నౌ నేను ఫిలిం నగర్ లో ఉన్న వైబ్రెంట్ లివింగ్ కి వచ్చేసాను. అలాగే మాన్సూన్ సీజన్ లో మనం ఎటువంటి జ్యూసెస్ తాగితే ఆరోగ్యంగా ఉంటాం, ఇలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్ని కూడా ఇవాల్టి ఎపిసోడ్ లో మనం తెలుసుకోబోతున్నాం. సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా తెలియజేయడానికి వైబ్రెంట్ లివింగ్ ఫౌండర్, సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ శ్రీదేవి జాస్తి గారిని కలవబోతున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, రండి. సో రైట్ నౌ నేను వైబ్రెంట్ లివింగ్ కిచెన్ లోకి వచ్చేసాను. సో ఇక్కడ చూస్తున్నారా, నాతో పాటు ఉన్నారు సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్. సెలబ్రిటీస్కే కాదు, అందరికీ కూడా తను మంచి డైట్తో 15 years నుండి తను ఈ ప్రొఫెషన్లో ఉన్నారు. సో ఇప్పుడు తనతో మాట్లాడి తన ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే మాన్సూన్ రిలేటెడ్ జ్యూసెస్ ఏంటి, అసలు ఎలాంటి టీస్ తాగాలి, ఇవన్నీ కూడా తన మాటల్లో తెలుసుకుందాం. హలో, నమస్తే. నమస్తే, జాస్తి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. వెల్కమ్ టు వైబ్రెంట్ లివింగ్ స్టూడియో కిచెన్. థ్యాంక్ యూ సో మచ్. చాలా వైబ్రెంట్ గా ఉంది. థ్యాంక్ యూ. మరి అంతే కదా. గత 15 ఏళ్ళుగా హైదరాబాద్లో చేస్తున్నా. బట్ మనకి ఇప్పుడు 58 ఏళ్ళు. సో చాలా కాలం నుంచి ఇదే ప్రొఫెషన్లో ఉన్నాను, ఇదే లోకం. అంటే సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ అని చెప్పాము, చూసే వాళ్ళు అనుకోవచ్చు మేబీ ఓన్లీ సెలబ్రిటీస్కే అంకితమా, లేకపోతే అలాంటి నార్మల్ పీపుల్ కూడా మీరు న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తారా, డైట్ ప్రొవైడ్ చేస్తారా? తప్పకుండా, అందరికీ కూడాను. ఊరికే మనం వచ్చిన కొత్తలో వీగన్ ఫుడ్, ఇట్లాగా ప్లాంట్ బేస్డ్ క్లీన్ ఫుడ్ అనేటప్పటికి ఎవరికి అర్థమయ్యేది కాదు. సెలబ్రిటీస్కి మాత్రం ఆకర్షణ బాగా వచ్చింది, ఎందుకంటే వాళ్ళకి ముఖ్యం కదా హెల్తీ ఉండటం, ఆ గ్లో ఉండటం. నేను ఇలాంటి ఫుడ్ ద్వారా అలాంటివి వస్తాయని వాళ్ళకి అర్థమయ్యి నా దగ్గరికి వచ్చి మన కన్సల్టేషన్స్ తీసుకోవడం అయితే, మీల్ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవడం అయితే చేశారు. కానీ ఇది అందరికీ కూడాను అందుబాటులో ఉంటుంది. నేను రెగ్యులర్గా క్లాసెస్ అండ్ వర్క్షాప్స్ ఇస్తూ ఉంటాము. అలాగే సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో రెసిపీస్ అది ఇస్తూ ఉంటాము. అలాగే డెలిషియస్లీ హెల్తీ ఫౌండేషన్ అని ఒక సంస్థ ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ పెట్టాము. ఎందుకంటే రూరల్ ఏరియాస్లో వాళ్ళకు కూడా అందుబాటులో, ఎందుకంటే మనము కొంచెం ఫ్యాన్సీగా అనిపిస్తుంది వైబ్రెంట్ లివింగ్ అంటే ఏదో ఫారిన్ అని ఏమైనా అనుకోవచ్చు, కానీ ఇది మన వంటలు మనకి దొరికేవి, మన పెరళ్ళలో పండినాట్లలోకి. అందుకని ఎడ్యుకేషన్ కావాలి జనాలకి, మనకి లేకపోవటం కాదు, అది ఎలాగ వినియోగించుకోవాలన్నదే మనకు కావాలి. మనం చుట్టూ చూస్తే ఇప్పుడు మాన్సూన్స్ టైంలో ఎన్ని రకాల ఆకులు వస్తుంటాయి, మనకి తెలిసిందంటే ఎలా వాడుకోవాలన్నది, ఎంతో ఆరోగ్యం తెచ్చుకోవచ్చు. సో అది నాలెడ్జ్ పూర్ ఉన్నోళ్ళు, ఫైనాన్షియలీ పూర్ ఉన్న వాళ్ళకి కూడా సేమ్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్. సో దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి మనం డెలిషియస్లీ హెల్తీ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో వైబ్రెంట్ లివింగ్ ద్వారా మనకి చూసారు కదా, షాప్ చూసారు, అలాగే రెస్టారెంట్ ఉంది, మీల్ సబ్స్క్రిప్షన్స్, టాక్స్, వర్క్షాప్స్, ఇంకా కన్సల్టేషన్స్ అన్నీ చేస్తుంటాం. కానీ డయట్ ఇవ్వటము అన్నది, చాలామంది డైటీషియన్స్ ఎట్లా చేస్తారంటే ఒక చార్ట్ ఇచ్చేస్తారు, రైట్? మనం ఎట్లాగంటే ఒక గంట సేపు కూర్చుని నీ అలవాట్లు ఏంటి, నీకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే మనం ఫుడ్ అన్నది రోజు చాయిసెస్ తీసుకోవాలి, రోజు చూస్ చేసుకోవాలి, రోజు ఆనందించాలి. అలాంటి దానికి నేను డైట్ రెస్ట్రిక్షన్ అంటే మీరు లెగటం అయ్యో ఈరోజు ఇది తినాలా, అన్నిటికన్నా ముందు ఈరోజు ఇది తినకూడదా, నాకు ఇష్టమైన ఫుడ్ తినకూడదు అన్న దాంతో మొదలవుతుంది. ఆ స్ట్రెస్ తోటే సగం ఆరోగ్యం పోతుంది. సో అట్లా కాకుండా మనకి మన కాన్స్టిట్యూషన్ ప్రకారం, మన టేస్ట్ ప్రకారం, మనం పెరిగిన తీరు ప్రకారం మనకి దేంట్లోంచి ఆనందం వస్తుంది అన్నది మనం చూసుకుంటాం అన్నమాట. మనం మాన్సూన్ సీజన్లో అసలు ఎటువంటి జ్యూసెస్ లేదా కొంతమందికి టీస్ తాగాలనిపిస్తూ ఉంటుంది, దాన్ని కొంచెం మనం డైట్ అనే వర్డ్ వాడకుండా ఎట్లా అంటే హెల్దీ వేలో ఎట్లా కన్జ్యూమ్ చేయాలి, ఏం చేయబోతున్నాం ఇప్పుడు చూపిస్తారు. ఆనందంగా ఆస్వాదించేలాగా ఉండేలాగా మనం చేసుకుందాం. ఒక్కోసారి అనిపిస్తుంది అసలు వర్షాలు పడుతుంటే మళ్ళీ చల్లటి జ్యూసులు తాగడానికి కూడా కొంచెం ఇష్టపడరు, రైట్? సో నేను అనుకున్నాను ఈ ఒకలాగా టీ చూపిద్దాము అనేసి, ఎందుకంటే ఒక్కోసారి గొంతు కొంచెం పట్టినట్టు ఉండొచ్చు. ఇలాంటి టైంలో మనకి మన టెర్రస్ గార్డెన్ నుంచి శంఖం పువ్వులు, పెప్పర్మెంట్ తీసుకొచ్చాను. ఈ వాసన చూడండి,
వా కదా. చాలా బాగుంది. పిల్లల్ని టెర్రస్ గార్డెన్కి వెళ్ళి ఇది వాసన చూపిస్తే వాళ్ళు వెంటనే ఏం చెప్తారో తెలుసా, ఇది ఎలాగుంది అని ఊహించండి. చాక్లెట్, ఐ మీన్ మింట్. మింట్, Of course. పోలో మింట్. పోలో మింట్. పోలో మింట్ అంటారు. ఇది న్యాచురల్ పోలో బేసిక్లీ. Yes. సో దీన్ని మనము ఇప్పుడు దీంట్లో మనకి శంఖం పూలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసు. ఇది నర్వస్ సిస్టమ్కి కామ్ చేస్తుందని, ఇమ్యూనిటీ పెంచుతుందని చాలామంది వాడుతున్నారు. చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. కాకపోతే దాంట్లో టేస్టే ఉండదు, ఉత్తి రంగు ఉంటుంది అంతే. సో మనము ఇలాగ ఇది కలిపామనుకోండి, దీంట్లో ఉన్న బెనిఫిట్స్ కూడా, ఇది కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫర్ డైజెషన్ అండ్ కంజెషన్ కూడా తీసేస్తుంది. సో ఈ రెండు కలుపుతున్నాం. మీరు వేరే వేరేగా ఇప్పుడు నాకు పెప్పర్మెంట్ లేదు ఇప్పుడు ఎలాగని ఏమీ ఆందోళన అవద్దు. అల్లం వేసుకోవచ్చు, లేదంటే యాలకుల పొడి వేసుకోవచ్చు, దాల్చిన వేసుకోవచ్చు, జస్ట్ ఇంకొకటి ఏదైనా. దాంతోపాటు ఈ రంగుతో పాటు దీంట్లో ఉన్న బెనిఫిట్స్తో పాటు టేస్టీగా ఉండాలంటే కొన్ని ఎయిర్లైన్స్లో అయితే బ్లూ పీ ట్రీ అంటున్నారు. బ్లూ పీ టీలో ఇలాగ మసాలాలన్నీ వేసి కూడా ఇస్తున్నారు. యాక్చువల్లీ ఇట్స్ బికేమ్ వెరీ పాపులర్. సో ఈ టీలో ఇన్ని బెనిఫిట్స్ చెప్తున్నారు, ఎప్పుడు తీసుకోవాలి? భోజనం తర్వాత చాలా బాగుంటుంది. పొద్దున తాగొచ్చు, పరకడుపులో కూడా తాగొచ్చు, చాలా బాగుంటుంది. ఇట్స్ యాక్చువల్లీ ఏ టైం అయినా కూడా పర్వాలేదు, కానీ భోజనం తర్వాత కొంచెం సిప్ చేయండి. గ్లాసులు తాగేద్దు, నీళ్లు ఎక్కువ తాగొద్దు కదా. భోజనం తర్వాత మన జీర్ణశక్తి తగ్గిపోతుంది. కానీ హాట్ వాటర్ ఇట్లాంటిది కొంచెం సిప్ బై సిప్ తాగితే యాక్చువల్లీ జీర్ణం మంచిగా కూడా అవుతుంది. అంటే ఇంత డీప్ స్టడీ ఎలా చేశారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా యూనిక్ థింగ్స్ కనబడుతున్నాయి. చాలా యూనిక్ థింగ్స్ ఇప్పుడు వరకు ఎక్స్ప్లోర్ అయిన వాటిలో చాలా డీప్ స్టడీ కావాలి. లైక్ ఎక్కడ చేశారు మీరు? బ్యాచిలర్స్ వరకు ఇక్కడే చేశాను, వైజాగ్లో, తిరుపతిలో అట్లాగా. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా తిరుపతిలో చేశాను. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకి మాస్టర్స్ కోసం వెళ్ళాను. కానీ నిజం ఎడ్యుకేషన్ అంతా లైఫ్లో, ఎందుకంటే రకరకాల దేశాల్లో ఉన్నాను. మనం ఎక్కడుంటే కూడా వాళ్ళు ఏం తింటున్నారు, అక్కడ ఏం పెరుగుతున్నాయి, వాళ్ళ కుజీన్ ఎలాగుంది, ఇది చూడటం అదే ఎక్కువ ఇష్టం నాకు. అదే కాకుండా ఆయుర్వేదాలో, మన హెర్బల్ మెడిసిన్లో అయితే అసలు ఏంటి, ఫుడ్లో ఏం ఉపయోగాలు ఉంటాయి, పూలల్లో, ఆకుల్లో, ఇట్లాంటి వాటిలో ఏంటి అన్నదే శ్రద్ధ ఎక్కువ అనమాట. దానివల్ల దాని మీద ఫోకస్ పెట్టాను. జీవితం మించుమించు దాని మీదే ఇంకా నాకు ఒక పిచ్చి. అందుకని ఓవర్ ద టైం ఏముంది, నాలెడ్జ్ ఇంకొస్తూనే ఉంటుంది అట్లాగా. రైట్, నీళ్ళు మరిగిపోయినాయి కాబట్టి దీంట్లో ఆకులు వేసేద్దాం. ఈ ఫిల్టర్ ఏంటంటే మనకి ఏదైనా టీ పొడి లాంటిది అయితే అవసరం, కానీ ఇప్పుడు దీనికి డైరెక్ట్గా వేసేద్దాం. డైరెక్ట్గా వేసేద్దాం. సో పట్టుకుంటారా ఇది? యా, సో ఇవి ఒక 10 పూలు వేస్తే మంచి రంగు వస్తుంది అనమాట. ఇది ఊరికే వడిలిపోకూడదని నీళ్ళలో పెట్టాను. మీరు డైరెక్ట్గా చట్నీ నుంచి కోసేసుకుంటే ఇంకా బెటర్. హౌ బ్యూటిఫుల్ రైట్ కదా. దెన్ చూడండి ఎంత సులువు, నేచర్ నుంచి వచ్చిన పదార్థాలు వాడుకోవటం. ఆఫ్ కూడా చేసేసాను అంతే. ఇది బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదా? ఇంకా దీంట్లో స్టీప్ అవ్వటమే, ఇంకా బాయిల్ అవ్వక్కర్లా. ఇన్ని ఆకులు కూడా వేయక్కర్లేదు, మనకి చాలా ఉన్నాయి కాబట్టి వేసేస్తున్నాను. దట్స్ ఇనఫ్. చూసారా, మీరు టేబుల్ డెకరేషన్ కూడా బాగుంటుంది అనమాట. ఫ్లవర్ వేస్ కూడా వచ్చేసింది, స్మెల్ వస్తూ ఉంటుంది. అదే, లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ కలర్ఫుల్ థింగ్. దట్స్ ఇట్. సో ఇట్ విల్ బి కంప్లీట్లీ అ మింట్ ఫ్లేవర్, రైట్? యా, ఇట్స్ పెప్పర్మింట్ ఫ్లేవర్ వస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. రియలీ. సో ఒక 2-3 minutes మనం పెట్టాం కదా, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు స్టీప్ చేస్తే దాంట్లో ఉన్న అరోమా, బెనిఫిట్స్, థెరప్యూటిక్ బెనిఫిట్స్ అన్నీ బాగా స్టీప్ అవుతాయి. అప్పుడు మనం ఎంజాయ్ చేయొచ్చు. దాంట్లో మీరు డైరెక్ట్గా అట్లనే తాగేసేయచ్చు, లేదు అంటే కొంచెం ఏదన్నా కలుపుకోవచ్చు, హనీ లాంటిది. నాకు అనిపిస్తుంది అది మనకి సైకలాజికల్గా ఒక ఫీలింగ్ అనమాట. టీ అంటే స్వీట్గా తాగాలి, కాఫీ అంటే స్వీట్గా తాగాలి అనేసి. కానీ నాకు నిజంగా నేను ఏం స్వీట్లు తిన్ను అట్లాగేం కాదు, బాగానే తింటాను. చక్కెరతో తినకపోయినా స్వీట్ అంటే తింటాను. కానీ టీ కాఫీస్లో అసలు పాడు చేసేస్తుంది అనిపిస్తుంది స్వీట్నెస్.
డైరెక్ట్గా అట్లా తాగుతుంటే సంహౌ బెనిఫిట్స్ కూడా బాగా తెలుస్తూ ఉంటాయి. దాంట్లో దాని రుచి, దాని సువాసన బాగా తెలుస్తుంది. లేకపోతే స్వీటే ఎక్కువ తీసేసుకుంటా ఉంటుంది అవును. సెంటర్ స్టేజ్. సో దీంట్లో మనం ఏమి కలుపుకోవద్దు, డైరెక్ట్గా అట్లాగా తాగుతాము. మహా అయితే నిమ్మకాయ కలుపుకో. సో జస్ట్ 2 more minutes, then we can filter out. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వేడి నీళ్ళు పోసుకొని మళ్ళీ కూడా ఇంకొకసారి కూడా తాగొచ్చు. 2 times చేయొచ్చు. 2 times చేసుకోవచ్చు హ్యాపీగా. నేను ఇంట్లో అయితే అమ్మకి ఒకసారి పొద్దున్న అదే దాంట్లో మళ్ళీ మధ్యాహ్నం వేడి నీళ్ళు పోసి మళ్ళీ మధ్యాహ్నం తన న్యాప్ తీసుకుని లేసిన తర్వాత ఇంకోసారి ఇస్తాను. What a pretty blue color. వావ్, చాలా బాగుంది వాళ్ళని. సువాసన, రైట్? రియలీ గుడ్. తాగకనే చెప్తున్నా, రివ్యూ వస్తున్నా. అంటే మనము సగం వరకు కళ్ళతోటే ఆనందిస్తాము, ఆస్వాదిస్తాము. అందుకే ఫుడ్ అన్నది బ్యూటిఫుల్గా ఉండాలి, ప్రజెంటేషన్ బ్యూటిఫుల్గా ఉండాలి, చూడటానికి అప్పుడు రుచి కూడా బాగుంటుంది. ఓకే, ఈ మ్యాజిక్ చూడండి. కెమిస్ట్రీ మ్యాజిక్ చేస్తారంట. కెమిస్ట్రీ చూడండి ఎట్లాగా ఉంటుంది. ఆర్ యు రెడీ? చూస్తున్నారా ఎలా మారుతుంది? పింక్ లో మారుతుంది, బ్లూ నుండి. What a magical thing, kada? Really. Yeah. So, me choice. You want a mauve purple color or you want a blue color drink? My favorite is blue. Blue. Okay, here it is. Yeah, your nail paint is also blue. Yeah. We're gonna taste it now. Cheers. This is how people should be drinking and cheering for, right? Yes. Oh, I love it. Oh. Yeah. Perfect. చూడండి, ఎవరికైనా జలుబది వచ్చేది ఉంటే పారిపోతుంది. అంత ఆనందంగా నువ్వు తాగుతుంటే నీ ఇమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, అలాంగ్ విత్ ద బెనిఫిట్స్ దట్ ఇట్ హ్యాస్. ఐ కెన్ సెన్స్ ఇట్. లైక్ లోపలికి వెళ్తుంటే మీకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది ఆల్రెడీ. మీరు మీ బాడీకి మంచి డ్రింక్ ఇస్తున్నారు, యూనో. అది కావాలి మనకి. ఇప్పుడు చాలా మందికి నాలెడ్జ్ చాలా ఉంది, ఓకే, కానీ ఆ నాలెడ్జ్ కన్నా మనకు కావాల్సింది ఫీలింగ్. రోజులో హడావుడిగా పరుగులు చూడటం, నేర్చుకోవటం, చేయలేదనుకోవటం, చేసామనుకోవటం, ఆందోళన, ఆల్ ఆఫ్ దిస్ స్టఫ్ అదన్నీ పక్కన పెట్టి మంచిగా ఇట్లా ఒక టీ చేసుకొని ప్రశాంతంగా తాగి అసలు మీరు ఎవరు, మనం ఏం చేస్తున్నాము, మనం జీవితం అంటే ఏంటి అని చేసుకోవచ్చు. మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేద్దామా? ఇలాంటి ఒక హెల్దీ డ్రింక్ ని just 5 minutes hardly it took. తప్పకుండా మీరు చేసుకుంటారని, ఈ వర్షాకాలమే కాదు ఎల్లకాలము ప్రతి సీజన్లో కూడా మీరు ఇలాంటి టీ చేసుకొని తాగొచ్చు. Welcome back to Avian Indian Kitchen. So next recipe, yes, Sol Sattu Java. Yes, స్టోర్ నుంచి తెచ్చేసుకున్నాము. దీనికి కావాల్సిన సో ఇందులో రాగి, పుట్నాల పప్పు, ఇంకా కొంచెం కొబ్బరి పొడి వేసాను అంతే, కొంచెం ఫ్యాట్ కోసం, పిసరంతా సాల్ట్. ఇప్పుడు ఈత బెల్లం, ఓకే. సో అది కొంచెం ఉప్పు, ఇది ప్రోబయోటిక్ రిచ్ కొబ్బరి పెరుగు. ఫస్ట్ టైం వింటున్నా. దీంట్లో ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో తెలుసా? ఒకటేనా? కొబ్బరికాయ, అంతే. కొబ్బరికాయ నుంచి పాలు తీస్తాము, దాన్ని తోడు పెడతాము, అది. ఓకే, మొదలు పెడదామా? ఓకే. సో చాలా మంది పిల్లలకి రకరకాలుగా పెట్టాలంటే వాళ్ళు తినటం లేదు, హెల్తీ అంటే అసలే తినటలేదు అంటారు. అలాగే వాళ్ళకి జీర్ణం మంచిగా లేదు కానీ మరి స్ట్రెంగ్త్ కావాలి అట్లా. కానీ పర్ఫెక్ట్ ఫుడ్ అనమాట. అలాగే మీరు వర్క్కి వెళ్ళే వాళ్ళు, నాకు క్విక్గా ఏదైనా కావాలి, ఆ స్నాక్ కావాలి, లేకపోతే బ్రేక్ఫాస్ట్కి, లేకపోతే డిన్నర్ తినే అంత ఓపిక లేదు నాకు చేసుకునే అంత, కానీ ఏదైనా మంచిది కావాలి అనుకుంటే ఇది సొల్యూషన్. ఓకే, సో సత్తు మిక్స్. సో అది 1 గ్లాస్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం 2 చేద్దాము.
Yeah. ఫస్ట్ దీన్ని కొంచెం స్లర్రీగా చేసుకోవాలి. స్లర్రీగా చేసుకోవాలి అంటే కాసిన నీళ్లు పోసి గడ్డలు లేకుండా సాల్ట్ వేస్తాం కదా తర్వాత ఒక అరకప్పు నీళ్లు వేసి దీన్ని కలుపుతూ ఉంటారా? ప్లీజ్. ఓకే. ఈజీగా మిక్స్ అయిపోయింది. అవును, యా. మనకి ఎంత థిక్నెస్ కావాలంటే దాన్ని బట్టి నేనైతే 2 టేబుల్ స్పూన్లు ఒక గ్లాసు నీళ్ళకి నాకు కావాల్సిన థిక్నెస్ వస్తుంది. మీకు ఇంకా పల్చగా కావాలనుకుంటే పల్చగా చేసుకోవచ్చు, థిక్గా కావాలంటే థిక్గా చేసుకోవచ్చు. అదే కాకుండా తర్వాత మనం పెరుగు కలుపుకుంటాం కదా, పెరుగు కాదు మజ్జిగ కలుపుకుంటాం కదా, సో ఇంకా కొంచెం తిన్న వస్తుంది అనమాట. చూడండి. ఓకే, సో ఈ స్లర్రీని దాట్ ఈజీ. యా, అంతే. ఇది కొంచెం ఉడకపెట్టుకొని తర్వాత మనకి కావాల్సినలాగా మీరు ఉప్పు వేసుకుని మజ్జిగ వేసుకుని తాగుతారా? ఒకవేళ ఇంట్లో మీకు స్వీట్ ఇష్టం లేని వాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు అలాగా, లేదు నాకు స్వీట్గా పాయసం లాగా కావాలి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కంటే, ఎంజాయ్. ఇలాంటి ఇంగ్రీడియంట్స్ తోటి నువ్వు స్వీట్గా తిన్నా కూడా నీ ఆరోగ్యం ఏమీ పాడవదు, ఇంకా మంచిదవుతుంది. నాకు ఇప్పుడు ఏదైనా తీయగా తినాలని ఉంది అనుకుంటే న్యాచురలీ స్వీట్ ఉన్న పదార్థం తినండి, ఇలాంటివి. ఓకే, సో పాయసం పండగ రోజు కోసం వెయిట్ చేయక్కర్లేదు, ఎవ్రీడే పండగ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఓకే, ఇది సోల్ సత్తు అన్నది మన షాప్లో ఉన్నాయి అన్ని లొకేషన్స్లో కూడాను. అలా కాదు అంటే ఆన్లైన్లో కూడా ఉన్నాయి. అది కాదు అనుకుంటే మీరు చేసుకోండి ఇంట్లో. రాగి పిండి మనకు అలవాటే కదా, పుట్నాల పప్పు ఉంటుంది కదా, పుట్నాల పప్పు దంచేసుకోండి, సగం సగం వేసుకోండి. స్ప్రౌటెడ్ రాగి కదా, స్ప్రౌటెడ్ రాగి, ఎందుకంటే దాంట్లో న్యూట్రియంట్స్ ఇంకా బాగుంటాయి, అరుగుదల కూడా అంత మంచిగా ఉంటుంది. ఓకే, ఇది జలుబు చేసిన వాళ్ళకి, జ్వరం వచ్చింది, అరుగుదల కాంప్రమైజ్ అయిందన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, తినడానికి లేజీగా ఉన్న పిల్లలకి, తల్లులకి చాలా ఇబ్బంది పడుతుంటారు స్టఫ్ చేయడానికి, ఇలాంటిది ఇచ్చేసేయండి. ఇది నాకైతే మాత్రం ఇంట్లో తప్పకుండా ఉండాలి. ఇది ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానో తెలుసా, దీంతో ప్యాన్ కేక్స్ వేస్తాను మా అబ్బాయికి. సేమ్ పిండితోటి ప్యాన్ కేక్స్ వేస్తాను. మ్యాజిక్ ఎలాగైనా చేస్తారు. మన చుట్టుపక్కల మనకు కావాల్సినటువన్నీ ఉంటాయి, కానీ దాన్ని ఎలా వాడాలి ఆర్గనైజ్డ్ అనేది మనకు తెలిసి ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటో తెలుసా, ఆ టైం కేటాయించాలి ఫుడ్కి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మనం స్వీట్ డిష్ చేసుకున్నా, సాల్ట్ డిష్ చేసుకున్నా కొంచెం సాల్ట్ ఉంటేనే బాగుంటుంది. సో కొంచెం సాల్ట్ వేసాను. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని మనము కొంచెం మజ్జిగ వేసుకుని తాగేస్తే బ్యూటిఫుల్ జావా. మీకు ఇంకా ఫ్యాన్సీ కావాలంటే దీంట్లో పోపు కూడా వేసుకోవచ్చు. ఓ యా, కొంచెం నువ్వుల నూనె కానీ లేకపోతే కొబ్బరి నూనెలో కానీ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం అల్లం వేసేసుకొని పోపు వేసుకుంటే ఒక ఉప్మా జావా అనుకోవచ్చు. అమ్మకి స్వీట్ ఇష్టం లేదు, లెట్స్ సే, రైట్? సో ఇట్లాగా దీంట్లో ఇది కొంచెం ఫ్యాన్సీగా వేస్తున్నాను, లేదంటే చక్కగా మజ్జిగ కలిపేసుకొని గ్లాస్లో మిక్స్ చేసేసుకోవచ్చు. సో ఫైనల్లీ ఇట్స్ డన్. సో జావా విత్ ఇంకా మీకు పెరుగు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకోండి. ఓకే, ఇక్కడ నేను మిక్స్ చేస్తున్నాను కోకోనట్ పెరుగు అండ్ can we both have this? No, you can have that. Yeah, I'll taste it. సో అది స్వీట్ వద్దన్న వాళ్ళకి. ఓకే, ఇప్పుడు స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళకి మనము ఇది ఈత బెల్లం వాడుతున్నాను, తాటి బెల్లం, కొబ్బరి బెల్లం, చెరుకు బెల్లం మీ ఇష్టం. కానీ ఇది నా ఫేవరెట్
ఇట్స్ అ స్వీట్ ఆల్రెడీ. ఇట్స్ అ స్వీట్, మరి అంతే కదా. ఏది స్వీట్? స్వీట్ ఇన్ ద సెన్స్ స్వీట్ ఆల్రెడీ ఇది ఒక స్వీట్ పదార్థం లాగా ఉంది కదా. డైరెక్ట్ గా తినచ్చు, రెసిపీ చేస్తున్నాము, డైరెక్ట్ గా తినచ్చు, చాలా బాగుంటుంది. నేను ఇదే చేస్తుంటే ఏదైనా స్వీట్ అనిపిస్తే ఇదే స్వీట్ లాగా ఉంది ఆల్రెడీ. లాగా ఉండడం అంటే స్వీట్ ఏది. దగ్గర నుంచి చూపించండి ఎంత కలర్ఫుల్ గా, ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడు. ఇవాళ ఎపిసోడ్స్ అన్ని వైబ్రెంట్ గా ఉన్నాయి మాకు. వైబ్రెంట్ లివింగ్ లో అలాగే ఉంటాయి. రియలీ కలర్ చాలా చేంజ్ అయింది కదా. అదే బ్రౌన్ అయింది కదా. సో మీరు ఇలాగా తినొచ్చు. ఎప్పుడైనా సరే మనకి ఫుల్ సాటిస్ఫాక్షన్ కావాలి అంటే ఫ్యాట్ ఉండాలి. ఓకే, ఫ్యాట్ మంచి ఫ్యాట్ అయితే ఆబ్వియస్లీ నీ హార్ట్ హెల్త్కి అయితే అన్ని హెల్త్కి కూడా మంచిది. సో మనము ఇందులో ఈ కొబ్బరి పెరుగు కలుపుదాము. చాలా బాగుంటుంది. ఓకే ఓకే, సో మనము యాలకుల పొడి చేసుకొని వేసుకోవచ్చు అనమాట. ఇందులో కొంచెం పాయసం ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓకే, సో లెట్స్ గివ్ ఇట్ ఎ గుడ్ మిక్స్. దీంట్లో మీరు కిస్మిస్లు వేసుకోవచ్చు, బాదం పప్పులు వేసుకోవచ్చు, ఇంకా మీ ఇష్టం. యాలకుల పొడిగానే స్మెల్ అద్దరిపోతుంది. అదే మనకి పండగ ఫీలింగ్ వచ్చేసింది ఇక్కడ. ఒకసారి దీన్ని డైరెక్ట్గా టేస్ట్ చేసి చూస్తారా? నేను టేస్తా. దాని తర్వాత దాంట్లో పెరుగు వేద్దాం. దీంట్లో పెరుగు వేస్తారా ఇప్పుడు? అదే పెరుగు మీన్స్ మజ్జిగ, మజ్జిగ వాడు పెరుగు. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. మళ్ళీ దీంట్లో మజ్జిగ వేస్తే ఎలా ఉంటుందా? వద్దా? I really don't know. నాకు చిన్నప్పుడు జావ చేసి మజ్జిగ వేస్తే అంత ఘోరం అనమాట. అస్సలు ఇష్టం ఉండేది కాదు. రాగి జావ మజ్జిగ వేస్తే నాకు అసలు ఇష్టమే ఉండేది కాదు. కానీ ఇప్పుడు నా టేస్ట్ కూడా మారినట్టుంది. ఎస్పెషలీ మేబీ కొబ్బరి పెరుగు మహిమో ఏంటో నచ్చుతుంది ఇట్లాగా. అది సో దాంట్లో ఇంకా నువ్వు ఏదైనా ఫ్యాన్సిఫై చేయొచ్చు. దాంట్లోనే నువ్వు కావాలంటే దీంట్లో కూడా పంపిన్ సీడ్స్ వేసుకోవచ్చు, బాదం పప్పులు వేయచ్చు, నీ ఇష్టం. ఇంకా సరే, మీరు ఇంత కష్టపడ్డారు మీరు కూడా. చిన్నపిల్లలు అయితే ఐ లవ్ దిస్, అస్సలు వదలరు దీన్ని కదా. థిక్ గా, ఎమ్మీగా, క్రీమీ టెక్స్చర్ అండ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ హెల్తీ. ఐ లవ్ ఇట్. మీరు కూడా తప్పకుండా చేసుకోండి. చేసుకుని మీకు, మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి అందరికీ పెట్టి ఎంజాయ్ డెలిషియస్లీ హెల్తీ ఎవ్రీ డే. ఈ ఆపర్చునిటీని మీరు అందరికీ మీ ఈ వర్క్ త్రూ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. డెలిషియస్లీ వైబ్రెంట్ ఫుడ్ టేస్ట్ అండ్ ఆల్సో మీ స్వీట్ వర్డ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సో ట్రూ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. రియలీ మై ప్లెజర్. ఇలాగ ముందుకు వచ్చినందుకు, 10 మందికి ఈ మెసేజ్ని పంపడానికి ముందుకు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఒకవేళ మీరు ఇలాంటి రెసిపీలు మీరు చేసుకోకుండా కూడా తినాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? వైబ్రెంట్ లివింగ్. మాకు ఇది రెస్టారెంట్ కూడానండి. అదే కాకుండా వీకెండ్స్లో బ్రంచ్ ఉంటుంది, శనివారం ఆదివారం. తప్పకుండా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. అలాగే బుధవారము శనివారము మనకి ఆర్గానిక్ ఫుడ్ మార్కెట్ ఉంటుంది. కింద చూసారు కదా మీరు, డిఫరెంట్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మనకి ఏది కాలంలో ఆ సీజన్లో ఉన్నాయి మనకి అక్కడికి వస్తాయి అనమాట. అది అసలు ఆనందం. పిల్లలు అది చూసారు కదా, అవన్నీ పట్టుకెళ్ళాలన్నమాట. ఇన్ని రకాలు పట్టుకెళ్ళి అది ఇంట్లో వాడేసుకోవాలి. దట్ ఈస్ ద బ్యూటీ అనమాట. అప్పుడు అదన్నీ ఎక్కడికి వెళ్తాయి? నీ బాడీలోకి వెళ్తుంది. అది నీకు హెల్త్ బెనిఫిట్స్ అయితే, ఆనందం అయితే అన్నీ ఉంటాయి అందులో. సో సాటర్డే అండ్ సండే వీకెండ్ బ్రంచ్కి రండి. లేదు అంటే మామూలు డేలో కూడా మాకు బ్యూటిఫుల్ మెన్యూ ఉంటుంది, చూసుకోండి. అంతకన్నా కష్టంగా ఉంది అక్కడికి రావడం అనుకుంటే స్విగ్గీలో ఉన్న ఆర్డర్ పెట్టుకోండి. స్విగ్గీ జొమాటో ఏవో ఉంటాయి కదా రకరకాలుగా. ఏదైనా అప్పటికి మంచిగా తినండి, ఆనందంగా బతకండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, వావ్, అమేజింగ్
అమేజింగ్ అని ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అనే విధంగా మేము ఈరోజు రెసిపీస్ ప్రిపేర్ చేసాము చాలా తక్కువ టైంలో. అండ్ ఇదంతా నేను కంప్లీట్ గా ఎంజాయ్ చేయాలి. సో లెట్ మీ ఫినిష్ దిస్ ఎపిసోడ్ నౌ. సో ఇది ఇవాళ ఏవియన్ ఇండియన్ కిచెన్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో వచ్చేస్తాను ముందుకి. కీప్ వాచింగ్ ఏవియన్. దిస్ ఇస్ లక్కీ. బై.